పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం గ్రామంలో సాయంత్రం ప్రభల తీర్థం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ ప్రభల తీర్థానికి సుమారు 300 సంవత్సరాల చరిత్ర ఉందని నిర్వాహకులైతే తెలిపారు. ఇక ఈ తీర్థానికి కొత్తలంక, కోవనపల్లి, టానేలంక, వడ్లుగూడెం, అగ్రహారం, చింతలమెరక, పదవ మైలు, పల్లెపాలెం తదితర గ్రామాల నుండి అయితే ప్రభలను తీసుకువస్తారు. ఈ ఉత్సవానికి సుమారు 70 నుండి 80 వేల మంది భక్తులైతే హాజరవుతారని అంచనా వేస్తున్నారు. చింతలమెరక గ్రామానికి చెందిన ప్రభను ఆక్వా చెరువుల మీదుగా వరి చేలల్లో గుండెల లోతు మెరుగు కాలువల గుండా అయితే తీసుకువచ్చే సాంప్రదాయం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొమ్మడివరం నుంచి శ్రీ ఉమా సురేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి ప్రభలు వస్తాయి. ఇక కొత్తలంక నుంచి పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి, శ్యామలాంబ సమేత భోగ మల్లేశ్వర స్వామి ప్రభలు చేరనున్నాయి. కోమానపల్లి నుంచి ఉమా సోడేశ్వర స్వామి, ఇక టానేలంక, వడ్లగూడెం నుంచి అయితే పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానాల నుండి అయితే ప్రభలను తీసుకువస్తారు. ఉత్సవానికి వచ్చే భక్తులకు త్రాగునీరు, ప్రసాదం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రభల తీర్థం సందర్భంగా మా చింతలమెరక గ్రామ శతాబ్ది కాలంగా జరుగుతున్న చింతలమెరక గ్రామం మా తాతల కాడి నుంచి 30 అడుగుల దాకా ఉండేది ప్రభ. ఇప్పుడు వైర్లు తగిలడం, కొబ్బరి చెట్లు ఇబ్బంది పడిపోతున్న కారణంగా కొద్దిగా తగ్గించి ఇప్పుడు 15 అడుగులకు వచ్చాం. చేలుగట్లలోంచి, చెరువుల్లోంచి వాటర్ పంట కాలువల నుంచి వెళ్తూ మనం కుర్రోళ్ళు, యూత్ అందరూ కలిపి, గ్రామం అంతా కలిపి, పెద్దలు అందరూ కలిపి ఈ ప్రభంతి 2 ప్రభలండి మా ఊరు నుంచి మొత్తం అంతా అందరూ పిల్లలు అందరూ మోసుకుంటూ వెళ్ళి పరమాత్మను మోసినట్టు అనుకుంటూ మొత్తం అందరూ కూడా పల్లెపాలెం వెళ్ళి మొత్తం తల్లి బ్రహ్మేమో కొత్తలింగం నుంచి వస్తుందండి. మొత్తం చాలా ఉన్నాయి. మొత్తం శివాలయం ఒకటి ప్రభలు, ఒడ్డుగూడు, కొమానపల్లి ఇవన్నీ ప్రభలు కూడా ఆహ్వానించుకుని ఒకరికొకరు వచ్చిన ఆహ్వానించుకుని జరుగుతుంటాయి. మొత్తం మీద ఏదంటే సాయంత్రం వచ్చి గ్రామంలోకి వచ్చి మొత్తం అందరూ కూడా గ్రామ పరిస్థితులు అందరూ కూడా వచ్చి ఈరోజు మొత్తం అందరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఆశీర్వాదించి అందరికీ వెళ్తూ ఉండేది. ఈరోజు మా ఊరు నుంచి 2 ప్రభలు బయలుదేరితే వీటిని గ్రామ పెద్దలు అలాగే యూత్ అందరూ కలిపి మొత్తం నేను అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి ఇలా మన దగ్గరలో ఉన్న పల్లెపాలెం ప్రభల తీర్థానికి తోటగుట్లు పంపడం, చేల్లోంచి కాలువల్లోంచి తీసుకెళ్ళి అక్కడ అలంకరించుకుని అటు నుంచి ఇంకా వస్తున్న కొత్తలంక శివాలయం ప్రభల్ని, ముమ్మడివరం శివాలయం ప్రభల్ని వీటన్నిటిని అలంకరించుకుని ఒకదాని ఒకటి వందనం చేసుకుని అటు నుంచి తీర్థం అంతా సజావుగా సాగించుకుని మళ్ళీ యథావిధిగా తీసుకొచ్చి మన ఈ చింతలమెరక గ్రామంలో మొత్తం పెద్దల సమక్షంలో, కుర్రోళ్ళ సమక్షంలో దీన్ని గ్రామం ప్రతి ఇంటికి తిప్పుకుంటూ దేవుడి ఆశీర్వాదం తీసుకుంటూ అలాగే మొత్తం అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. అందరికీ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మా ఊరి నుంచి 2 ప్రభలు